వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూడవ దశ ఎన్నికలు జరుగుతాయి. వరంగల్ జిల్లాలో 4 మండలాలకు సంబంధించి నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ మండలాలకు సంబంధించి మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. హన్మకొండ జిల్లాలో ఆత్మకూర్, దామెర, అదేవిధంగా నడికుడ, షాయంపేట మండలాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపూర్ మండలాలకు మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబాబాద్ జిల్లా చూసినట్టయితే మొత్తం 6 మండలాలకు మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మరిపేడ, డోర్నకల్, సీరోలు, అదేవిధంగా కొత్తగూడ, గంగారం, కురవి మండలాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. జనగామ జిల్లా మనం చూసినట్టయితే 3 మండలాలకు సంబంధించి మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో నిన్న రాత్రి కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడి చేశారు. విచక్షణ రహితంగా కొట్టడంతో వారు నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఫల్యాన్ని తట్టుకోలేక ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారన్నటువంటి అంశాన్ని ఆయన వ్యక్తం చేశారు. చెరువు కొమ్ము తండాలో జరిగినటువంటి దాడి ఘటనను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నటువంటి అంశాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ మద్దతు గెలిచిన సర్పంచ్లు తొర్రూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిశారు. ఆయన కలిసిన నేపథ్యంలో గెలిచినటువంటి సర్పంచ్లను ఎర్రబెల్లి దయాకర్ రావు సన్మానించారు. ముఖ్యంగా సర్పంచ్లు ఎవరు భయపడొద్దని, తాను అండగా ఉంటానన్నటువంటి ధైర్యాన్ని దయాకర్ రావు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సర్పంచ్గా గెలిచినటువంటి వారు మరొకసారి బీఆర్ఎస్లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని బీఆర్ఎస్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సందర్భంగా దయాకర్ రావు తేల్చి చెప్పారు.